కూర్చో. గుడ్. ప్లీజ్ వెళ్ళిపోండి. దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. ఈరోజు ఒక్కసారిగా బయటకు పోమంటే ఎలా తట్టుకుంటారు? చెప్పదలుచుకుంది అయిపోయింది కదా, ఇక బయటికి నాడు. చిరునవ్వులు చిరు కోపాలు కలవాసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా, మమకారం ఇంటి పేరుగా, పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. వెళ్ళిపోతాను సూర్య. ప్రేమనంతా నా గుండెల్లో దాచుకుని శాశ్వతంగా వెళ్ళిపోతా. అన్నయ్య, ఆ కవర్లో ఏముందో ఒక్కసారి చూడాల్సింది. ఎందుకంత ఆవేశపడ్డావు? ఏంట్రా చూసేది? ఇన్ని రోజులు మన తిండి పెట్టావని, ఏడుస్తామని, మన పేదరికాన్ని హేళన చేయడానికి ఆ కవర్లో ఏ చెక్కో డబ్బు పెట్టి తెచ్చుంటుంది. అంతకుమించి ఏముండదు. ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతేరా. వాళ్ళకి మనసు ఉండదు. ఆపేక్షలు ప్రేమల్ని కూడా డబ్బుతోనే ముడేస్తారు. ఐ లవ్ యూ చెప్తుందేమో అన్నీ మర్చిపోయి దగ్గర వదనుకున్నాను రా. ఆ మాట మాత్రం తన నోటి నుంచి రాలేదు. రాలేదు. ఇదిగో, ఇంకెప్పుడు శశిరేఖ ప్రస్తావన తేవద్దు. తన గురించి ఎవరు ఇంట్లో మాట్లాడకూడదు. అంతే. అన్నయ్య చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఎంత ప్రేమను మనసులో దాచుకున్నాడు. శశిరేఖ మనసు మారదంటావా? ఏమో. మాధురత్య గురించి ఆలోచిస్తున్నారా అత్తయ్య? వాళ్ళమ్మని మహారాణి హోదాలో చూడాలనుకుని తీసుకెళ్లి హావిలిలో వదిలిపెట్టేసొచ్చాడు మీ ఆయన. కానీ దానికోసం ఇక్కడ నేనెంత దిగులు పడుతున్నానో వాడికి పట్టడం లేదు. పోనీ తీసుకొచ్చిమని చెప్పేద్దాం. వద్దు, ఆ పని చేయకు. మీ
పిచ్చిదాన్ని. నా దిగులదే ఉంది. దాని సంతోషం ముఖ్యం. నేను గుర్తొస్తే తనే చూడటానికి వస్తుంది. ఈ దూరాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాను. ముందు ముందు ఎలాగో తప్పదు కదా. దానికి అందరూ ఉన్నారు. మొగుడు, సంసారం, కొడుకు, కోడలు. ఏమీ లేని దాన్ని నేను. అమ్మా ఇద్దరి చంపేదు. దేవుడు నాకిచ్చినా బాగుండేది. అత్తయ్య, బ్రతకుండా చేసే పని కూడా ఏమీ లేదు కదే. దాంతో మాట్లాడాలనిపిస్తోంది. ఫోన్ చేయండి అత్తయ్య. వద్దులే, తను అక్కడ ఉండడం ఇష్టం లేక మాటి మాటికి ఫోన్లు చేస్తున్నా అనుకుంటుందేమో. ఎందుకు ఇలాంటి అనుమానం అత్తయ్య? మాధురి అత్తయ్యకి మీరు అక్క కాదు, తల్లి లాంటివారు. అలా ఆలోచిస్తుందా? మనసులో దాచుకునే ఈ మోమాటాలు సొంత వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుతాయి. ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో అని మీరనుకుంటున్నారు. ఫోన్ చేయట్లేదు, అక్క నన్ను మర్చిపోయిందని తను అనుకుంటారు. సమస్యలు ఇలాగే మొదలవుతాయి. ఏమైంది? లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య. దానికి ఎలా ఉందో ఏమో. హాస్పిటల్ తీసుకెళ్ళుంటారా? హలో హలో అత్తయ్య, నేను సంధ్యని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం స్పీకర్ ఆన్ చేస్తాను. నేను అత్తయ్య ఇద్దరు మాట్లాడొచ్చు. మాధురి, ఎలా ఉన్నది? కంగారు లేదు కదా? వేళకి మందులుగా వేసుకుంటున్నావు కదా? అక్క, ఫోన్ పెట్టేయ్. అదేంటి, నాతో మాట్లాడవా? నా ఆరోగ్యం గురించి కనుక్కోవడానికి, మందుల గురించి గుర్తు చేయడానికి ఫోన్ చేస్తే మాత్రం అస్సలు మాట్లాడను. అదేంటి? విసుగు పుడుతోంది. ప్రతి వాళ్ళు దీని గురించే. నాతో మాట్లాడడానికి వేరే టాపిక్ ఏమీ ఉండదా? నేను చచ్చే వరకు నాకు చావు గురించి గుర్తు చేయకండి. ప్లీజ్. అత్తయ్య, హవేలీలో మహారాణి హోదాలో లైఫ్ ఎలా ఉంది? ఎంజాయ్ చేస్తున్నారా? భర్త తోడుగా ఉంటే, పక్కనుంటే ఏ భార్యకైనా అంతకంటే ఏం కావాలి? అంతకు మించిన మహారాణి హోదా ఇంకే ఉంటుంది? హ్యాపీగా ఉంది. అత్తయ్య, రాజావారు ఏం చేస్తున్నారు? నేను హవేలీకి వచ్చాక ఆయనకు వేరే పని ఉంది. నా కొంగు పట్టుకుని వెనకాలే తిరుగుతున్నారు. వద్దన్నా వినకుండా సేవలు చేస్తున్నారు. మహారాణిలా చూసుకుంటున్నారు. సంతోషంగా ఉందా? బాధగా ఉంది. అదేంటి, ఎందుకలా? ఈ క్యాన్సర్ ఏదో నాకు ఇంకో 2 ఏళ్ల ముందే వచ్చుంటే ఎంత బాగుండేదో అనిపిస్తోంది. ఏంటా మాటలు? ఈ సేవలు, ఈ అనురాగాలు, ఈ ఆప్యాయతలు నాకప్పుడే దక్కేవి. ఓ సారీ, వద్దు అనుకుంటూనే మళ్ళీ నేనే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను కదూ. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆలోచన అట్టే వెళ్తోంది. సరే, నా గొడవ సరే, కాని మీరెలా ఉన్నారు? నేను మీ మధ్య లేకపోతే మీకెలా ఉంది?
మాట్లాడి వింటక్క కూతుర్ని అత్తారింటికి పంపినట్లుందా? నాకు మాత్రం ఇక్కడ కోడళ్లతో భలే కాలక్షేపం అవుతోంది. ఎంత ఆప్యాయంగా చూసుకుంటున్నారు. పోటీ పడి మరి రూపా ప్రియాంక ఇద్దరూ ఈ అత్తగారికి సేవలు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. ఇంత మంచి కోడళ్ళని ఆ మృణాల్ని ఎలా ఏడిపించుకుతుందో అర్థం కావడం లేదు. అత్తయ్య, మీ ముద్దుల కూడల్ని నేను గుర్తు రావడం లేదా? ఎందుకు గుర్తుకు రావమ్మా? ఎన్నిసార్లు అనుకుంటాను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని. కానీ ఏం చేయను, హవేలీ వదిలి అక్కడికి వచ్చేస్తే ప్రతాప్ ఊరుకోడు. వాణ్ణి బాధ పెట్టడం నాకిష్టం లేదు. లేదమ్మా, నేను ప్రతాప్కి చెప్తాను అప్పుడప్పుడు వచ్చి కలుస్తుండమని. సరేనా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. అలాగే ఉంటాను సంధ్య. అక్కని జాగ్రత్తగా చూసుకో. అలాగే అత్తయ్య. బాయ్. ఈ అనుబంధం మనతో ఎంతవరకు వస్తుందో అంతా భగవంతుడి లీల. అత్తయ్య, ఇలా కూర్చోండి. అత్తయ్య, మీ చెల్లెలతో మాట్లాడారు కదా, ఇంకా ఎందుకు? సంధ్య, నువ్వు ప్రతాప్ ఇద్దరు హవేలికి వెళ్ళి కొన్ని రోజులు మాధురితో అక్కడే ఉండొచ్చు కదా. అదెలా కుదురుతుంది? విన్నావు కదా, మాధురి మీ గురించి దిగులు పెట్టుకుంది. కావచ్చు. అసలు మాధురి అత్తయ్యని హవేలీలో ఉంచడమే పెద్ద రిస్క్. ఏ నిమిషాన మృణాలిని దేవి తిరిగొస్తుందో, ఏ గొడవ జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. అలాంటిది మేం కూడా వెళ్ళి అక్కడే ఉంటే ఇంకేమైనా ఉందా? మనం ఇప్పుడు ఆలోచించాల్సింది మృణాలి గురించి కాదు, మాధురి గురించి, దాని సంతోషం గురించి. నా మాట విని బయలుదేరండి. పాపం అది నోరు తెరిచి అడిగింది. నేను ప్రతాప్తో కూడా మాట్లాడతాను. అత్తయ్య, ప్రతాప్ అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? ప్రతాప్ అంటేనే సందీప్ మండిపడుతున్నాడు. వాళ్ళమ్మని ప్రతాప్ దాచిపెట్టాడని గొడవ చేస్తున్నాడు. తెలుసు. తెలిసి కూడా ఎలా వెళ్ళమంటున్నారు అత్తయ్య? సందీప్ ఊరుకుంటాడా? ఏదో దేవుడి దయ వల్ల ప్రస్తుతం హవేలి ప్రశాంతంగా ఉంది. మేం వెళ్తే రోజు అక్కడ అగ్నిగుండమే. అది కాదమ్మా, సందీప్తో నేను మాట్లాడతాను. గడ్డం పట్టుకుని బ్రతిలాడతారు. మాధురి హెల్త్ గురించి సందీప్ కూడా తెలుసు కదా. కొన్ని రోజులు గొడవ పెట్టకుండా సర్దుకోమని చెప్తాను. మీ మాట వింటాడని మీకు అంత నమ్మకమా? ఎందుకు వినడు? వింటాడు. చెప్పే విధంగా చెప్పాలి. ఏసీబీ రా, ఏసీబీ బయటికి రారా, రా ఏసీబీ రారా, బయటికి రారా, నీకేరా చెప్పేది, బయటికి రా. బాబు సందీప్, ఏంటిదంతా? గుమ్మం దగ్గర నిలబడి అరుపులేంటి? చేతిలో పెట్రోల్ క్యాన్ ఏంటి? ఏంటిదంతా? నేను నీతో మాట్లాడడానికి రాలేదు. రమ్మను, నీ కొడుకుని బయటికి రమ్మను. వాడితో నేను మాట్లాడాలి. ఈ రోజు తాడబేడో తేలిపోవాలి. ప్రతాప్ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. వెళ్ళటానికి కాదు నేను వచ్చింది, నీ మొగుడితో మాట్లాడడానికి. నన్ను ఇక్కడ ఏడిపించుకు తింటూ వాడెక్కడ హాయిగా నిద్రపోతుంటే నేను ఎలా ఊరుకుంటాను? పిల్లు సందీప్, ఆ పెట్రోల్ క్యాన్ అక్కడ పెట్టేసి నువ్వు లోపలికి రా. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీతో నాకు మాట్లాడి. మనమేం పరాయి వాళ్ళం కాదు, కావలసిన వాళ్ళం. నువ్వు నా కొడుకు లాంటి వాడివి. కానీ నీ కొడుకు మాత్రం మా అమ్మను శత్రువులా చూస్తున్నాడు.
కిడ్నాప్ చేసి దాచిపెట్టి తమాషా చూస్తున్నాడు. వాడి కన్నతల్లిని తీసుకొచ్చి మా అమ్మ ప్లేస్లో ఉంచి హవేలిని కబ్జా చేయాలనుకుంటున్నాడు. లేదు సందీప్, ప్రతాప్ కలాంటి ఉద్దేశం లేదు. అసలు వాడు అలాంటి వాడు కాడు. నువ్వు నీ కొడుకునే సమర్థిస్తావు. సందీప్, నువ్విలా మాటి మాటికి మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం ఏం పద్ధతిగా లేదు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే ప్రతాప్ ఆఫీస్లో ఉన్నప్పుడు కలుసుకో, అక్కడ ఏదైనా ఉంటే తేల్చుకో. మీ బోడి సలహాల కోసం నేను ఇక్కడికి రాలేదు. వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడ్డానికి కూడా రాలేదు. మా అమ్మను వెంటనే నాకు అప్పచెప్పకపోతే వాడి కళ్ళ ముందే ఈ పెట్రోల్ పోసుకుని చచ్చిపోవడానికి వచ్చాను. సందీప్, సందీప్, పిలు. నా చావుతో అయినా నీ కొడుకు నిజ స్వరూపం లోకానికి తెలియాలి. నా చావుతో అయినా మా అమ్మకి ఈ రాక్షసుడి నుండి విముక్తి దొరకాలి. పిలవండి, వాణ్ణి పిలవండి. నా చావుని కళ్ళారా చూసి ఎంజాయ్ చేస్తాడో మా అమ్మను వదిలిపెడతాడో తేల్చుకుంటాను. పిలు, నీ మొగుడిని పిలు సంధ్య. నా చావు చూశాక మళ్ళీ వెళ్ళి హాయిగా ప్రశాంతంగా పడుకుంటాడు. పిలు. అయ్యో ఇదెక్కడ గోల సందీప్. చూడు, తొందరపడద్దు. చావుతో సమస్య పరిష్కారం కాదు. మీ అమ్మ ప్రతాప్ దగ్గర లేదు అంటే వినిపించుకోవేంటి? ఎందుకు ఇంత మొండితనం? నీ మొగుడు అబద్ధం చెప్తున్నాడు, మాయ చేస్తున్నాడు. మా అమ్మ వాడి దగ్గర ఉంది, నో డౌట్. పిలుస్తారా? పిలవరా? నేను మాత్రం ఆగేదే లేదు. చచ్చిపోతాను. పిలవు. అయ్యో, ఏం గోల ఇది? చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే వింటారు అన్నారు కదా, చెప్పండి. ఆగు సందీప్, ఆగు బాబు. చూడు, తొందరపడకు, నా మాట విను. నేను వినను. నేను ఎవరి మాట వినను. మా అమ్మ నా కళ్ళకు కనిపిస్తేనే ఆగుతా. పిలు. ప్రతాప్, ప్రతాప్, ప్రతాప్. రాయ్ ప్రతాప్. ప్రతాప్, తొందర రా. అయ్యో, ప్రతాప్, ప్రతాప్. చూడా, చూడు, ఏం చేస్తున్నాడో చూడు. అయ్యో. రారా, వచ్చావా? నీ కళ్ళ ముందే తగలబడి చస్తాను, చూడు. ప్రతాప్, చూడా. సందీప్ వచ్చేసాడు చూడు. పెట్రోల్ పోసుకున్నాడు. అవును ప్రతాప్, వాళ్ళ అమ్మ నీ దగ్గర ఉందంటున్నాడు. వదిలి పెడితే గానీ ఆగనంటున్నాడు. సందీప్, ఆగు. రారా, ఆపరా, రారా. ఒరే ప్రతాప్, ఏంట్రా అలా కూర్చుండిపోయావు? సందీప్ నాగమని చెప్పరా? నువ్వు చెప్పావుగా. నేను చెప్తే వింటలేదురా. వెండమ్మా, నేను చెప్పినా వెండు. వాడు మూర్ఖుడు. వాడు అమ్మలాగే అనుకున్నది చేసే వరకు ఆగడు. వాళ్ళ క్యారెక్టర్లే అంతా మారరు. వాళ్ళని చూస్తూ జాలి పట్టం తప్ప మనం ఏమీ చేయలేమమ్మా. ఏరా అన్నయ్య, అంతే కదా?
చూసావా చూసావా నీ కొడుకు పద్ధతి? నా చావు కోరుకుంటున్నాడు. నేను చేస్తే పేడ పోతుంది అనుకుంటున్నాడు. చూడు బాబు, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇప్పుడేమన్నాడో చూడు, ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తున్నాడు. దొంగ ప్రేమలు చూపిస్తూ వెనకాల గోతులు తీస్తున్నాడు. రాయ్, నీలో సిన్సియారిటీ ఉంటే, మంచితనం ఉంటే, మానవత్వమే ఉంటే కనీసం మీ అమ్మ ముందైనా నిజం ఒప్పుకోరా? గుండె మీద చేయి వేసుకొని చెప్పు, మా అమ్మ నీ దగ్గర ఉందా లేదా? చెప్పరా? మా అమ్మ నీ దగ్గర ఉందా లేదా? నిజాయితీగా చెప్పు. జామీన్ చెప్పరా? ఉందిరా, మీ అమ్మ నా దగ్గరే ఉంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ అమ్మ నీకు అప్పగించేది లేదు. ఏం చేస్తావో చేసుకో. ప్రతాప్, చూసారా చూసారా వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో? ఇప్పటికైనా మీకు తెలిసిందా? ఆస్తి కోసం నాటకం ఆడుతున్నాడు. రై, మా అమ్మని నాకు అప్పచెప్పకపోతే మీ ఇంటి ముందే చచ్చిపోతాను. రై, నేను చచ్చిపోతున్నాను, నిజంగానే చచ్చిపోతున్నాను. ఇది ఆత్మహత్య కాదు, నువ్వు చేస్తున్న హత్య. రై, నా చావుతో అయినా నీకు బుద్ధి రావాలి. మా అమ్మను వదిలిపెట్టాలి. శశి